భారతదేశంలో ఒక ప్రధానమైన సమస్య అగ్రికల్చరల్ రెసిడ్యూ, పంట వ్యర్థాలు కావచ్చు, లేదా ఆర్గానిక్ వేస్ట్ కావచ్చు. ఏదైతే బయోమాస్ ఉంటుందో, ఆర్గానిక్ వేస్ట్ ఉంటుందో, అవన్నీ కూడా బర్న్ చేస్తే దానివల్ల విపరీతమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుద్ది. దీనివల్ల క్లైమేట్ చేంజ్కి, వాతావరణ మార్పుకి మనం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. మనందరూ తెలుసు, ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏదైతే స్టబుల్ బర్నింగ్ ఉందో, అంటే పంట పండి అయిపోయిన తర్వాత ఆ రెసిడ్యూ మొత్తం బర్నింగ్ ఉందో, దానివల్లే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుందని కూడా అంటున్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో, వ్యవసాయం నుంచి కానీ, ఆర్గానిక్ వేస్ట్ కానీ, ఇవన్నీ బర్న్ చేయటం వల్ల విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుద్దనమాట. మనకు తెలుసు, ఏది బర్న్ చేసినా సరే, ఏది నిప్పంటించినా కంబషన్ ప్రాసెస్‌లో ఆక్సిజన్‌తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుద్ది. దాంతో విపరీతమైన పొల్యూషన్ రిలీజ్ అవుద్దనమాట. సో, దీన్ని ఆపడమే ఒక లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకనే బయోచార్ డిస్కషన్‌లో ఉందనమాట. ఏంటి బయోచార్? ఇది సేమ్ అగ్రికల్చర్ రెసిడ్యూ కావచ్చు, ఆర్గానిక్ వేస్ట్ కావచ్చు, ఏదైతే బయోమాస్ ఉందో, చెట్లు, పుట్టలు ఏదైతే ఎండిపోయి పడిపోయినాయో, పంట రెసిడ్యూ ఉందో, ఏదైనా సరే దాన్ని పైరాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా బర్న్ చేస్తారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుద్దనమాట. అంటే బర్నింగ్ ఆర్గానిక్ వేస్ట్ అట్ లో ఆక్సిజన్ లెవెల్స్, ఇదే పైరాలిసిస్. ఏదైతే చాలా లో ఆక్సిజన్ లెవెల్స్‌లో ఆర్గానిక్ వేస్ట్‌ని బర్న్ చేస్తే దాన్ని పైరాలిసిస్ అంటారనమాట. దీనివల్ల అట్మాస్ఫియర్‌లోకి కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవ్వదనమాట.